కులగణనలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో కులగణన ఎస్సీ వర్గీకరణపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల కులగణనలో తప్పుడు తడకగా ఉందంటూ విపక్షాలు ఆరోపించాయని, ఆ విషయంలో వాస్తవం లేదన్నారు. సర్వేకు ముందు పలు రాష్ట్రాల్లో అధికారులు పర్యటించారని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో లోటుపాట్లను గుర్తించి సరిచేశామని సభకు తెలిపారు. సర్వేపై ఏకంగా 12 సార్లు సమీక్ష నిర్వహించి పకడ్బందీగా రూపొందించామని అన్నారు. ప్రతి 150 ఇండ్లకు ఒక బ్లాక్ గుర్తించి సర్వే చేపట్టి గుర్తు చేశామని తెలిపారు. సర్వేలో పాల్గొనే సిబ్బందికి అనేక సార్లు శిక్షణను ఇచ్చామని అన్నారు. సమాజ అభివృద్ధికి ఈ సర్వే ఓ మార్గదర్శిగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సర్వేలో సేకరించిన సమాచార రకాలు. సర్వే ఫారంలో మొత్తం 57 ప్రశ్నలు ఉండగా అదనపు ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ఫీల్డులో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించబడింది. సర్వే విధానం మరియు ప్రణాళిక. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను 150 కుటుంబాలతో కూడిన ఎన్యుమరేషన్ బ్లాక్గా అదే విభజించబడింది. తద్వారా 94,261 ఎన్యుమరేషన్ బ్లాక్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఎన్యుమరేషన్ బ్లాక్కి ఒక ఎన్యుమరేటర్ను మరియు ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లకు పర్యవేక్షించడానికి ఒక సూపర్వైజర్ను నియమించడం జరిగింది. అధ్యక్ష, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,03,889 ఎన్యుమరేటర్లను మరియు సూపర్వైజర్లను నియమించడం జరిగింది. క్షేత్రస్థాయిలో సర్వే. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వే 2024 నవంబర్ 6న హౌస్ లిస్టింగ్తో ప్రారంభమైంది. పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ధ్వజమెత్తారు. శాసనసభలో కాంగ్రెస్ వ్యవహారం దుర్మార్గంగా ఉందని ఆక్షేపించిన ఆయన, ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా కేబినెట్ పేరుతో సభను వాయిదా వేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలని, సభ మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. మంత్రుల మధ్యన సయోధ్య లేదు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇదంతా కూడా గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోవాలా, ఇవన్నీ కూడా ప్రజలు గమనించద్దన్న ఒక ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద రాద్ధాంతం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఏ రకంగానైతే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పంతాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నది. దానిలో భాగంగానే ఒకరోజు అసెంబ్లీ సమావేశం పెట్టి తూతూ మంత్రంగా తీర్మానం చేసి ఈ నెప మీద మిగతా వాళ్ళ మీద నెట్టివేసి మనం తప్పించుకుందామని ఆలోచన చేస్తున్నట్టు మాకు అనిపిస్తా ఉన్నది. నిజంగా మీకు ఇంత బీసీల మీద గొప్పగా మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలనే ఆలోచన ఉంటే ఒకరోజు ముందే సమాచారం అసెంబ్లీకి సమావేశం పెడతామని చెప్తారు. అసలు ఏం చేసిండ్రు, మీ సర్వే ఏ రకంగా జరిగింది, దాని మీద విపులంగా చర్చ జరగాల. బీసీ మేధావులందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాల. ఏది లేకుండా ఒక అసెంబ్లీ సమావేశం పెట్టేసి మా పని అయిపోయిందనే విధంగా చేస్తారు అనే అనుమానం మాకు వస్తున్నది. రేపు ఖచ్చితంగా అసెంబ్లీలో అసలు ఏం చేయదలుచుకున్నది ప్రభుత్వం. బీసీలకు అన్యాయం చేసే కుట్రలను సమిష్టిగా తిప్పికొడదామని బీసీ సంఘాల నేతలు తీర్మానించారు. బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ జనగణనపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన బీసీ కులగణన లెక్కలు పూర్తి అవాస్తవమైనవి అని అన్నారు. ఓసీల జనాభా అధికంగా చూపించేందుకు జరిగిన కుట్రగా బీసీ సమాజం భావిస్తుందని అన్నారు. తక్షణమే ఈ లెక్కలను పక్కన పెట్టి పారదర్శకంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. బీసీ కుల సంఘాల సమావేశం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో అందరూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది, మీరేదైతే తప్పుడు లెక్కలతో అసెంబ్లీలో ఇవాళ సెషన్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారో ఆ సెషన్ను నిలుపుదల చేయండి. మళ్ళీ 100కు 100% సంపూర్ణంగా కుల సర్వేను చేపట్టండి. చేపట్టిన తర్వాత ఆ లెక్కలను పట్టుకొని సుప్రీంకోర్టు పోయి లార్జర్ బెంచ్ ముందు వాదనలు వినిపించండి. మాకు 42% రిజర్వేషన్లు ఇవ్వండి. ఇది మాత్రమే మేము కోరుకుంటున్నాము. మేము గొంతమ్మ కోరిక కాదు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో గౌరవనీయులు కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి మీరు ఈ హామీలన్నీ కూడా మాకు ఇచ్చారు. కాబట్టి ఆ హామీలతో గెలిచినటువంటి మీరు గెలిచిన తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ గారు నిన్న ఢిల్లీలో
పార్లమెంట్లో కులగణన కావాలి, ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాలంటే అది విని మాకు సిగ్గనిపిస్తుంది. ఇలా గల్లీలో రేవంత్ రెడ్డికి, ఢిల్లీలో రాహుల్ గాంధీకి తేడా లేకుండా అయిపోయింది. పేరుకు మాత్రమే కులగణన కావాలి, ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాలంటున్నారు తప్ప అసలు కులగణన మీరు చేసినటువంటి దాన్నే చక్కదనం లేదు. ఇక్కడ మీరు చేసినదే తప్పుల తడక, మీరు చేసిందే శాస్త్రీయత లేదు, చెత్తబుట్ట లేయడానికి కూడా మనకి రాదు. అట్లాంటి కుల సర్వేని తీసుకుని న్యాయపరమైనటువంటి లీగాలిటీ లేకుండా, చట్టపరమైనటువంటి అంశాలు అందు లేకుండా ఇవాళ ఫేక్ కులగణన సర్వే సృష్టించి బీసీలను బ్లఫ్ చేసి 2 కోట్ల మంది బీసీలను మోసం చేసి దగా చేయడానికి కుట్ర చేశారు. ఈ కుట్రకు ప్రతిఫలం కాంగ్రెస్ పార్టీ అనుభవించక తప్పదు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర కులగణనను తెలంగాణ రాష్ట్రంలో విజయవంతం చేయడం హర్షణీయమని ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరం జాతీయ అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ పేర్కొన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సాక్షిగా 42% బీసీ రిజర్వేషన్లను పెంచుతూ బిల్లు ఆమోదించడం అభినందనీయమన్నారు. రాహుల్ గాంధీ ఆదేశానుసారం సీఎం రేవంత్ రెడ్డి త్వరితగతిగా కులగణన చేపట్టి బీసీల పట్ల తన నిబద్ధతను చాటుకున్నారని అభినందించారు. కులగణన దేశానికి ఆదర్శం, దిశానిర్దేశమని పేర్కొన్నారు. 1931లో ఆఖరిసారిగా కులగణన జరిగినప్పుడు ఇది దేశ జనాభాలో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారనేది ఆ రోజు స్పష్టంగా తెలిసింది. అవే లెక్కలు ఇప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని ఆ లెక్కల ప్రకారమే సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాదాపు 70 ఏళ్లుగా మేధావులు, దేశంలోని ప్రతిపక్ష నాయకులు, వెనుకబడిన వర్గాల వారు వీరి లెక్కలు తీయండి, వీరి జనాభాకు అనుగుణంగా వీరికి సంక్షేమ కార్యక్రమాలు, సదుపాయాలు కల్పించండి అని అనేక వేదికల మీద వారు ముక్తఖండంతో డిమాండ్ చేస్తుంటే ఇన్నాళ్ళకి మన రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత మరి ఎన్నాళ్ళు 2011 నుంచి 19 వరకు కూడా మోసం చేసిన బీజేపీకి మరి ఆయన వారి యొక్క చర్యలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ఈ యొక్క కులగణనని మన భారతదేశంలో చేయాలని గత జోడో యాత్ర 22 నుంచి చేస్తున్న జోడో యాత్ర, న్యాయ యాత్రల్లో ఆయన ప్రస్ఫుటంగా పదే ప్రస్తావించారు. దాని ప్రకారం ఎప్పుడైతే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందో మరి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రభుత్వ భూములను కాపాడి ప్రజల అవసరాల కోసం వినియోగించాలని స్థానిక నేతలు అన్నారు. బాచుపల్లి డిప్యూటీ ఎంఆర్ఓకి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు భిక్షపతి యాదవ్ కార్యకర్తల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 3 విలేజ్లకు సంబంధించి 186, 191, 295, 300, 334 ఇలా వివిధ సర్వే నెంబర్లలో రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు వెలవడం, ఆ అక్రమ కట్టడాలు వెలిసిన వాటికి కరెంటు మీటర్లు, అదేవిధంగా ఇతర మౌలిక సదుపాయాలు కూడా ట్యాక్స్ పేయర్స్ ఉన్నటువంటి కాలనీలలో మాత్రము ఎలాంటి సదుపాయాలు కల్పించినటువంటి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి పాలక మండలి ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి, అదేవిధంగా రాజకీయ నాయకుల తొత్తులుగా మారినటువంటి ప్రభుత్వ అధికారులకు సంబంధం లేకుండానే ఈ యొక్క కబ్జాలు జరుగుతున్నాయని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున, పేదలకి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారు ఇల్లు వేసుకోవడంలో మాకు భారతీయ జనతా పార్టీ కూడా సహకరిస్తుంది. కానీ పేదలను అడ్డు పెట్టుకొని అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ పేద మధ్యతరగతి ప్రజల దగ్గర నుండి ఒక్కొక్క దగ్గర నుండి 5 లక్షల నుండి 20 లక్షలు వసూలు చేస్తూ ఇక్కడ రాజీవ్ గాంధీ నగర్లో కానివ్వండి, సాయినగర్లో కానివ్వండి, అదేవిధంగా 191, 186 ప్రాంతంలో ప్రభుత్వ భూమిని అప్పనంగా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల క్రితం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత, ఏర్పడక ముందు ప్రభుత్వ భూములు ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో ఎయిర్వేల్ సర్వే నిర్ణయించి, అదేవిధంగా విజిలెన్స్ కమిషన్ ద్వారా ల్యాండ్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి రాబోయే రోజుల్లో మనం సోమవారం నాడు ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఐసీసీ మహిళల అండర్-19 వరల్డ్ కప్లో ఆల్రౌండ్ ప్రతిభతో అదరగొట్టిన తెలంగాణ తేజం
గొంగిడి త్రిష తెల్లవారుజామున శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జీవితంలో తాను ఒక్కో మెట్టు ఎక్కి ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందన్నారు. తాము పడిన కష్టానికి నేడు సరైన ప్రతిఫలం లభించినట్లు భావిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింతగా శ్రమించి ఉమెన్స్ సీనియర్ టీంలో చోటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. కూడా గెలిచి రావటం అండ్ అందులో విన్నింగ్ ఫినిష్ చేసి వచ్చాను. సో చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుండే, ఎందుకంటే మా నాన్న కూడా అక్కడ ఉండే, అది కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు ఆ మూమెంట్. అండ్ ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ మూమెంట్ అది నాకు. లాస్ట్ టైం కాస్త నర్వస్ ఫీల్ అయిపోయినారు, నేను లాస్ట్ టైం అంతా పర్ఫార్మెన్స్ షూట్ చేయలేకపోయినా అని చెప్పి, కానీ ఈసారి వరల్డ్ కప్ లో మొత్తం మీ పేరే వినిపించింది. సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు, వచ్చినప్పుడు కూడా ఆడాను కానీ లాస్ట్ 3 runs ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్ లో. ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్, నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా, ఇచ్చాను. ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా. సో నాట్ అవుట్ వచ్చాను. సీనియర్ టీమ్ లోకి ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడు పర్ఫామ్ ఎప్పుడు మితాలీది ఆఫ్ కోర్స్, బికాజ్ ఆమెను చూస్తూ పెరిగాము. సో యా, ఎప్పుడు ఆమె ఉంటుంది. సో త్రిష గురించి ఈరోజు ఎంత మాట్లాడుతున్నారు, మీ ఫాదర్ కూడా అంతే ఫేమ్ అవుతున్నారు. మీ ఫాదర్ గురించి నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల, అమ్మ నాన్న వల్ల. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఆయన చూపించిన డెడికేషన్ కానీ, ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను. సో ఆల్ క్రెడిట్స్ వాళ్ళిద్దరికే వెళ్తాయి. అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి, బికాజ్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు. ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవ్వటం ఇంకా స్పెషల్గా. ఐ మీన్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు, జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు. ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది, అమ్మాయిని పంపొచ్చు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్ అనుకూలమైన వాతావరణం అన్నారు. మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని హైసియా ప్రెసిడెంట్ ప్రశాంత్ సందెల్లా అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసి నోవోటల్లో ఈ నెల 11న నిర్వహించనున్న హైసియా సమ్మిట్ అవార్డుల ప్రధానోత్సవ వివరాలను ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఏఐ అండ్ బియాండ్ థీమ్తో ముందుకు వెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు. హైసియా సమ్మిట్ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబులు పాల్గొంటారని తెలిపారు. ఇది మీరందరికీ థ్యాంక్స్ అండి ఫర్ కవరింగ్ దిస్ ఈవెంట్ టుడే. 11th ఫిబ్రవరిన మన హైసియా 32nd యాన్యువల్ సమ్మిట్ నడవబోతుంది. ఈసారి టాపిక్ ఆఫ్ ది సమ్మిట్ ఇస్ ఏఐ అండ్ బియాండ్. అంటే AI is important, కానీ what else is there around with AI that's going to change our world and redefining the future. So that's the part of this session. We are doing a lot of events and a lot of programs. About 50 odd speakers are participating. Fireside chat, keynote speakers, power notes, panel discussions. A lot of it is being planned for this event. We have some prominent speakers coming for this, including people from the US and from India and different parts of India. So it's going to be a good mix of academicians, research organizations, government officials, government enablement services who are building a lot of frameworks for Digital India. A lot of corporates who are leveraging technology to make a difference in their life. We're going to cover healthcare systems, we're going to cover movie and other industry in terms of what they're doing from a technology adoption standpoint. So, please come and enjoy the event. It's a great event, very well curated. You'll see a lot of value coming from this in understanding. We'll also keep some time for some side panels. We are covering aspects around ఇప్పుడు మనం టెక్నాలజీలో సాఫ్ట్వేర్ రాస్తున్నాం, అది ఆప్టిమల్గా రాస్తున్నామా లేదా, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. బికాస్ అది సరిగ్గా రాయిపోతే కంప్యూట్ పవర్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇందాక చూసుంటారు డీప్ సీక్తో ఏమైందో. దాన్ని గ్రీన్ ఎనర్జీ చేసి లో కంప్యూట్తో ఎలా యాడ్ చేయాలి, మల్టిపుల్ లూపింగ్స్ చేయకుండా ఎలా క్వాలిటీ ఆఫ్ కోడ్ చేయాలి, దట్స్ అ సెషన్.
టాలెంట్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎలా మనం టాలెంట్ సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నాము, దిస్ అనదర్ ఫ్యాక్ట్ దట్స్ హ్యాపెనింగ్ ఆన్ దాట్. ఒడిషా ప్రభుత్వ పర్యాటక శాఖ, భారత వాణిజ్య పరిశ్రమల మండలి ఫిక్కీ సంయుక్తంగా బంజారాహిల్స్ తాజ్కృష్ణ హోటల్లో ఒడిషా టూరిజం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఒడిషా ఉప ముఖ్యమంత్రి, పర్యాటక, మహిళా, శిశు అభివృద్ధి, మిషన్ శక్తి శాఖల మంత్రి ప్రవతి పరిడా మాట్లాడారు. ఈ రోడ్ షో ఒడిషా, తెలంగాణ రాష్ట్రాల మధ్య పర్యాటక, సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి, పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి, వ్యూహాత్మక భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడానికి దోహదం చేయనుందన్నారు. ఒడిశాలో ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు, రాష్ట్ర పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధిపై ఉన్న దృష్టికోణం, పర్యాటక వృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాలు వివరించారు. తెలంగాణ ప్రాంతంలోని పర్యాటక నిపుణులు, పెట్టుబడిదారులకు ఈ రోడ్ షో అద్భుతమైన అవకాశాలను అందిస్తుందన్నారు. ఈ రోడ్ పర్యాటక అభివృద్ధికి కొత్త మార్గాలను నిర్మించడం, ఒడిషా గొప్ప సాంస్కృతిక వారసత్వం, సహజమైన బీచ్లు, చారిత్రక ప్రదేశాలు, పర్యావరణ, పర్యాటక గమ్యస్థానాలు, అభివృద్ధి చెందుతున్న పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై దృష్టి పెట్టామని తెలిపారు. How is different to the Lord, so that the painting is different, though sculpture is the same. Nature and adventure is also amazing for nature lovers and adventure seekers. Orissa offers serene landscape like the Chilika Lake, Asia's largest brackish water lagoon, teeming with migratory birds. Now 10 lakh birds is in Mangalajodi. You can see in internet our bird counting is going on in our state, and the state tourism has decided with the help of our Department of Forest, we are going to build one bird museum there. What is the point in that place, particular place, how the birds are coming from the foreigners? So for taking the foreigners as a tourist, we are taking road shows, we are taking discussions, we are taking about the incentives. But who is taking birds to that place? It is more researchable, so this time we are going to develop that. The Similpal, the national park and the forested hill offer trekking opportunities, making Odisha a haven for eco-tourism. Beaches and coastal beauty, you all know, if you surf the Blue Flag beach, anything. The coastal beauty of Odisha is truly unmatched. Within over 500 kilometers of coastline, the state boasts some of India's most beautiful and peaceful beaches, such as Puri, Gopalpur and Paradip. Whether you wish to relax on the sands, indulge in water sports or explore marine life, Orissa has it all. సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి నోరు విప్పారు. తన హార్డ్ డిస్క్లో ఉన్న ప్రైవేట్ వీడియోలో ఉన్న మహిళల గురించి వెల్లడించారు. గతంలో డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ కాగా, నిన్న రాజ్ తరుణ్ లావణ్య కేసులో నార్సింగ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మస్తాన్ తన ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడని, రాజ్ తరుణ్కు తనకు మధ్య విభేదాలకు అతడే కారణమని పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి హార్డ్ డిస్క్లో 200కు పైగా వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. తన హార్డ్ డిస్క్లో ఉన్న ప్రైవేట్ వీడియోలపై తొలిసారి పెదవి విప్పిన మస్తాన్ సాయి వాటిలో ఉన్నది మరెవరో కాదని, తన భార్యనని, కొన్ని వీడియోల్లో గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందని పేర్కొన్నారు. వారిద్దరి ఇష్టంతోనే వాటిని చిత్రీకరించినట్టు చెప్పాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ హార్డ్ డిస్క్లో లావణ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయని, వాటిని మాయం చేసేందుకే ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించాడు. హార్డ్ డిస్క్ లో లావణ్యకి సంబంధించిన యాంటీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాటన్నిటిని మాయం చేయడానికి వీడియోస్ లో ఉన్నది ఎవరు అమ్మాయి? నా వైఫ్ సార్, నా వైఫ్ అండ్ నా గర్ల్ ఫ్రెండ్. మీరు ఎందుకు స్టోర్ చేసుకున్నారు?
మా ఫాదర్కి ఇస్తారు అవి 2017 లో మా honeymoon. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనగా భర్త మృతి చెందారు, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లాలాగూడకు చెందిన సంత జసంత, ఆమె భర్త ఆడోమ్ క్యారం బైక్పై బషీర్బాగ్ చౌరస్తా మీదుగా అబిడ్స్ చాపెల్ రోడ్లో వెళ్తుండగా ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన బస్సు అతివేగంగా రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టింది. ఎల్బీ స్టేడియం అగ్రికల్చర్ కమిషన్ కార్యాలయం ముందు జరిగిన ఈ ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు స్థానిక తిమ్మక్క చెరువుపై ఇద్దరిని పట్టుకుని విచారించి వారిని అరెస్ట్ చేసి 250 గ్రాముల ఎండు గంజాయి, 2 సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు స్థానిక తిమ్మక్క చెరువుపై ఇద్దరిని పట్టుకున్నారు పోలీసులు. వీరిని విచారణ చేస్తున్నారు. నిరుడి శ్రీనివాస్, పటాన్ చెరువు ముదిరాజ్ బస్తీకి చెందిన రేణుదేవి, శ్రీనివాస్, కృష్ణాపూర్లను అరెస్ట్ చేశారు. గంజాయి, 2 సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించామని ఎక్సైజ్ సిఐ పరమేశ్వర్ గౌడ్ అన్నారు. ఏ పేరు? నామ్ క్యా హై? రేణుదేవి. पति का नाम? कमलेश मेहता. कौन सा गाँव? कृष्णापुर. कृष्णापुर. అంటే ఇక్కడ వీళ్ళ దగ్గర గంజాయి దొరికింది కాబట్టి ఇక్కడ ప్రతి ఎత్తుతున్నాం కాబట్టి దీంతో పంచలో ఉండాలి.